దశాబ్దాల నాటి చరిత్ర కలిగి కొన్ని కోట్ల ప్రజల ప్రార్థనా మందిరంగా పేరుగాంచి ప్రతి ఒక్క విశ్వాసి కొరకు ప్రార్థిస్తున్న తల్లి లూర్దు మాతగాను గుణదల మాతగాను పిలువబడుతున్న మరియమాత యొక్క దేవాలయాన్ని చూసి ఆ లూర్దు మాత యొక్క ప్రార్థనా సహాయాన్ని పొందుదాం రండి. ఇది గుణదలలో మొట్టమొదటి దేవాలయం. 103 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయం ఇది. ఈ దేవాలయం గురించి క్లుప్తంగా మరి ఒక వీడియో చేస్తాను. పరిశుద్ధ మరియమాత గుణదల మాత మా కొరకు ప్రార్థించండి అంటూ దేవాలయం యొక్క ఎంట్రన్స్ వద్ద రాయటం జరిగింది. దేవాలయం యొక్క ద్వారాలు అతి పెద్దగా ఏర్పాటు చేయటం జరిగింది. గుణదల చర్చి మరియు గుణదల కొండపైకి వెళ్ళే ప్రాంతంలో యేసుప్రభు యొక్క మరియు మరియమాత యొక్క స్వరూపాలను ఏర్పాటు చేయటం జరిగింది. గాబ్రియల్ దూత కన్య మరియమ్మకు మంగళవార్త జపం చెప్పుట. దేవుని వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు జేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఈ విధమైన జపమును గాబ్రియల్ దూత మరియమాతకు చెప్పటం జరిగింది. తల్లి అయిన మరియమాత ఎలిజబెత్ అమ్మను సందర్శించిన విధానాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది. గుణదలలో అతి పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 3వ దేవాలయంగా చెప్పుకోవచ్చు. మరియమాత యేసుప్రభు యొక్క జననం యువట. మరియమాత యేసుప్రభు అయిన బాలయేసును దేవాలయంలోకి తీసుకువెళ్ళిన విధానాన్ని ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ప్రతి ఒక్క విశ్వాసి పుట్టిన బిడ్డను దేవాలయంలోకి తీసుకువెళ్ళాలి. గుణదల కొండ మీదకు వెళ్ళే ప్రాంతంలో మోకాళ్ళ మీద నడిచి వెళ్ళడానికి కింద ఇసుక వేయటం జరిగింది. యేసుప్రభు తల్లి మరియమాతతో ప్రార్థించటం ఈ చిత్రంలో మనం చూస్తాము. శిష్యులకు సందేశాన్ని అందించడం, పాస్కా విందులో యేసుప్రభు శిష్యులతో కలిసి భోజనం చేయటం, అనేకమైన చిత్రపటాలు, అనేకమైన ఫోటోలతో ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. యేసుప్రభు కొండ మీద ప్రార్థించే దాన్ని, యేసుప్రభుని భటులు కొట్టడం, యేసుప్రభు తనపై ముళ్ళ కిరీటం ధరించటం, యేసుప్రభు సిలువను ధరించటం, యేసుప్రభు సిలువలో మరణించటం, యేసుప్రభు ఉత్థానమవటం, యేసుప్రభు ఉత్థానమవటం, శిష్యులకు దర్శనం ఇవ్వటం, అనేకమైన చిత్రపటాలతో, అనేకమైన స్వరూపాలతో ఈ యొక్క ఎంట్రన్స్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఎంట్రన్స్ నడిచి వెళ్ళటానికి దేవాలయంలోకి 10 minutes పడుతుంది. మనం ఈ చిత్రపటాలను, స్వరూపాలను చూస్తూ ప్రార్థిస్తూ దేవాలయంలోకి వెళ్ళవచ్చు. చిన్నపిల్లలు ఏవైనా కొనుక్కోవటానికి కానీ, మేరీమాత వద్ద కొబ్బరికాయలు కానీ, క్యాండిల్స్, అగరబత్తులు వెలిగించడానికి ఇక్కడ షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో అవి పర్చేస్ చేసి మనం అక్కడ దేవాలయం ఎదురుగా క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు. అనేక వేలాది మంది విశ్వాసులు దేవాలయాన్ని నిత్యం సందర్శిస్తూ ఉంటారు. దశాబ్ద కాలం నాటి నుంచి గుణదల పుణ్యక్షేత్రం పేరుగాంచింది. గుణదల కొండ మధ్య ప్రాంతంలో మేరీమాత యొక్క స్వరూపము వెలిసి ఉంటుంది. లూర్దు మాతగా పిలువబడుతున్న మాతగా మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఇది ఒక చర్చి యొక్క రెండో చర్చి యొక్క ఎంట్రన్స్. ఇది లూర్దు మాత యొక్క స్వరూపంతో, లూర్దు మాత యొక్క చిత్రపటంతో ఈ యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది.
నిత్యం ఆరాధనలు, ప్రార్థనలు ఈ చర్చి వందు జరుగుతూనే ఉంటాయి. నిత్య ఆరాధన మందిరంగా ఇక్కడ యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాద ఆరాధన నిత్యం జరుగుతూ ఉంటుంది. అనేక మంది భక్తులు ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు. యేసు ప్రభు ఈ దివ్య సప్రసాద రూపంలో ఉంటారని మన యొక్క విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం ప్రకారం ప్రతి ఒక్క విశ్వాసి దివ్య సప్రసాదాన్ని నిత్యం ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే తండ్రి, కుమార, పవిత్రాత్మ యొక్క 3 రూపాలు ఈ చిత్రపటంలో ఏర్పాటు చేశారు. దేవాలయం యొక్క ఆర్చిని మనం చూసినట్లయితే మేరీమాత యొక్క స్వరూపంతో, లూర్దు మాత యొక్క స్వరూపంతో ఏర్పాటు చేయటం జరిగింది. అతి పెద్ద దేవాలయంగా మనం చెప్పవచ్చు. రాబోతున్న ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో లూర్దు మాత యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. లక్షలాది కోట్లాది మంది ప్రజలు విశ్వాసంతో వచ్చి ఈ లూర్దు మాత యొక్క ఆశీర్వాదాలు, ప్రార్థన సహాయం పొందాలని కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్.